వైసీపీపై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి ఉంది. 154 సీట్ల నుంచి 11కు ఎందుకు పడిపోయారో తెలుసుకుని విమర్శలు చేయాలని సూచించారు. వైసీపీ పాలన ఎలా ఉందో వాళ్లకు వచ్చిన సీట్లే చెప్తున్నాయని విమర్శించారు. వైసీపీ నేతలు భ్రమలో బ్రతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిరామ్ రప్పా రప్పా నరుకుతాం, తొక్కుకుంటూ పోతామంటే కుదరదని హెచ్చరించారు. కర్నూలును స్వచ్ఛ కర్నూలుగా అభివృద్ధి చేస్తానంటున్న పట్టాభిరామ్తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్లో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్ష చేశారు. అయితే మనతో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కార్పొరేషన్ చైర్మన్గా వచ్చారు, మొత్తంగా ఏం గమనించారు, అధికారులకు ఏం సూచన? ఈ రోజున కర్నూలు నగరాన్ని ఒక స్వచ్ఛ కర్నూలుగా మార్చడానికి కావలసినటువంటి అన్ని వనరులు సమకూర్చడమే కాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, రాబోయే 2-3 నెలలు ఏ రకంగా మనం పనిచేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపైన పూర్తి స్థాయి సమీక్ష చేయటం, డోర్ టు డోర్ కలెక్షన్కి అవసరమైనటువంటి 91 విద్యుత్ వాహనాలని రాబోయే 2-3 నెలల్లోనే అందించబోతున్నాం. కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ స్టేషన్ సిద్ధం చేయబోతున్నాం. ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేయడానికి, ఇక కర్నూలు పట్టణంలో చెత్త డంపింగ్ అనేది లేకుండా చేయడం కోసం ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కొద్ది నెలల్లోనే పెట్టబోతున్నాం. రాబోయే 2 ఏళ్లలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 15 మెగావాట్ల ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుంది. మరి గార్గాయపురం వద్ద ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కానీ, మరి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రకంగా ఒక పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు వెళ్ళి కర్నూలు పట్టణాన్ని ఒక స్వచ్ఛ కర్నూలుగా మార్చడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారితో కూడా ఉదయం సమావేశమై అనేక అంశాలు మాట్లాడటం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా అతి త్వరలో అమలు చేసి స్వచ్ఛ కర్నూలుని సాకారం చేస్తాం. అయితే మీరు చెప్తున్నట్లుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తోంది. అయితే నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్ చేస్తూ మేము చేసిన అభివృద్ధి పనులను ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళట్లేదు, ఎక్కడెక్కడ ఆగిపోయింది, హాస్పిటల్లో కట్టిస్తే బెడ్లు లేవన్న వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో, ఏ రకమైనటువంటి పాలన చేశారో వాళ్ళకు వచ్చినటువంటి సీట్లను బట్టి అర్థమవుతుంది. వాళ్ళు నిజంగా అంత గొప్పగా పరిపాలన చేసి ఉంటే 151 నుంచి 11కి పడిపోరు కదా. మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఒక కొలమానం. ఇంకా మేము ఏదో చేసాం, మేము భ్రమంలోనే బ్రతుకుతాం, మేము సృష్టించుకున్నటువంటి ఒక ఊహాలోకంలో మేము జీవిస్తాం, రప్ప నరుక్కుంటూ వెళ్తాం, భవిష్యత్తులో తొక్కుకుంటూ వెళ్తాం, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ మీ రాజకీయ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటే రేపు 11 కాస్త 1 కూడా మిగలదు. ఇప్పుడు కనీసం మీ నాయకుడికి పులివెందుల శాసనసభ్యుడు అన్న టైటిల్ అన్న మిగిలింది, రేపు అది కూడా ఉండదు. కాబట్టి మీ ఊహా ప్రపంచంలో నుంచి కాస్త భూమి మీదకి దిగండి, అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు వండి వార్చడాన్ని మానేయండి. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వాటిని అభినందిస్తూ నేర్చుకోండి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. కాకపోతే ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి పట్టాభి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్ కర్నూలు నుంచి.